guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక సింపుల్ లుక్ బుక్ అండి. బర్త్డేస్కి నీట్గా సింపుల్గా రెడీ అవ్వడము, ఆఫీస్కి కాలేజ్కి అయితే సింపుల్గా రెడీ అవ్వడానికి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాను. మోస్ట్లీ బర్త్డేస్ అండ్ కొంచెం స్పెషల్ అకేషన్స్ కాబట్టి బ్రైట్ లుక్ ఉంటే బాగుంటుందని పింక్ కలర్స్లో అయితే తీసుకున్నాను. ఇవాళ అయితే టూ లుక్స్ చూపిస్తానండి. రెండు లుక్స్లో చూపించే అవుట్ఫిట్స్ కూడా మనకి కొంచెం పింక్ టోన్స్లో అయితే తీసుకున్నాను. అది కూడా కొంచెం బ్రైట్ పింక్ టోన్స్ అయితే తీసుకున్నాను. అండ్ వీటిపైన మ్యాచ్ అయ్యేలాగా సింపుల్వి చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే చూపిస్తాను. నా దగ్గర లింక్స్ ఉన్నవే ప్రొవైడ్ చేస్తున్నాను. నేను చూపించే ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవే కాకుండా మీ దగ్గర ఏదైనా సింపుల్గా ఉన్నా సరే కూడా వేసుకోవచ్చు. లేదు గ్రాండ్ లుక్స్ ఇష్టపడే వాళ్ళు గ్రాండ్గా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని నీట్గా అయితే యాక్సెసరైజ్ చేసుకోవచ్చు అండి ఈ అవుట్ఫిట్ని అంతా కూడా. నేనేంటంటే కొంచెం సింపుల్ లుక్స్ ఇష్టపడతాను కాబట్టి, అండ్ బర్త్డేస్కి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి అది కాలేజ్కి వెళ్తాం కాబట్టి మరీ అంత హెవీగా రెడీ అవ్వలేము అండ్ నీట్గా కూడా అనిపించదు కాబట్టి ఆఫీసెస్కి కాలేజెస్కి బర్త్డేస్కి సూటబుల్గా ఉండేలాగా చిన్న చిన్న లుక్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలోని. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ నుంచి ఇట్లా 3-piece సెట్ తీసుకున్నాను. స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది, స్పెషలీ బికాస్ ఆఫ్ ది కలర్. అండ్ ఈ కలర్ ఏంటంటే మోస్ట్లీ అన్ని స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందండి. సో ఇట్లా నేను పింక్ కలర్లో ఒక సెట్ అయితే తీసుకున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ కొంచెం పట్టు స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి, కొంచెం సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ మీద చాలా మినిమల్ డీటెయిలింగ్ ఉండేలాగా అయితే తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది, కొంచెం సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఏం అనిపించలేదండి. బట్ ఓకే, యూ కెన్ వేర్ ఇట్ విత్ బ్లాక్ స్పెగటీ, అంత ఆడ్గా అయితే బయటకి ఏం కనిపించదు. సో ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనిపైన ఇట్లాగా కొంచెం ఇట్లా ప్లాజో, లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్లాజో అట్లానే స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, ఇట్లా మీడియం ఫ్లేర్ వచ్చిన ప్యాంట్ అయితే వచ్చిందండి విత్ సెమీ ఎలాస్టిక్. మనకి బోత్ సైడ్స్ అయితే పాకెట్ వచ్చి ఇట్లా సింపుల్ నీట్గా ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్, లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ కట్ ప్లాజోకి మధ్యలో వచ్చేలాగా మనకి ఇట్లాగా సింపుల్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే మనకి బాటమ్ వచ్చింది. అండ్ దానిపైన దుప్పటా వచ్చేసి ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ దుప్పటా అయితే వచ్చింది. అండ్ దానిపైన అంతా కూడా మనకి ఇట్లా గోల్డ్ కలర్తో ఫాయర్ ప్రింట్ వచ్చిందండి. ఇట్లా సింపుల్గా గోల్డ్ కలర్తో ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా అయితే చాలా హైలైట్ అయిందండి డ్రెస్కి. డ్రెస్ అంతా చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉండడం వల్ల ఈ డ్రెస్ పైన ఈ దుప్పటా అయితే చాలా బాగా హైలైట్ అయ్యి మంచి ఒక స్పెషల్ అకేషన్ వైబ్, లేకపోతే సింపుల్ పార్టీస్కి సెమీ పార్టీస్కి వేసుకునే వైబ్ అయితే వచ్చిందండి ఈ దుప్పటా వల్ల. సో ఇది వచ్చేసి అవుట్ఫిట్. దీనిపైన నేను ఈ చైన్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే యాక్సెసరైజ్ చేస్తున్నానండి. నాకేంటంటే మరీ గ్రాండ్ లుక్ కాకుండా సింపుల్ లుక్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇట్లా దీనిపైన నేను ఈ సింపుల్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేస్తున్నాను. ఇదే చైన్ నేను పేరప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి డ్రెస్ అంతా ఇలా పింక్ టోన్లో వచ్చింది కాబట్టి యూజువలీ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అంటే మన జ్యువెలరీలో బీడ్స్ కానీ స్టోన్స్ కానీ మన డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా వేసుకుంటే లుక్ అయితే అంత బాగా అనిపించదండి జ్యువెలరీది. సో కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవాలి. సో ఈ పింక్కి ఈ బ్లూ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ కాబట్టి నేను కొంచెం ఈ బ్లూ టోన్లో స్టోన్స్ కానీ బీడ్స్ కానీ వచ్చిన జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది.
ఎగ్జాక్ట్లీ ఇవే అని కాదు, మీ దగ్గర ఇంకా పెద్ద జుమ్కాస్ కానీ ఓ లేకపోతే మీడియం సైజ్ మీరు ప్రిఫర్ చేసే సైజులో జ్యువెలరీ ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేలాగా తీసుకోండి. అండ్ ఐఎమ్ నాట్ లైక్ అంత పెద్దగా నాకు బ్యాంగిల్స్ అయితే ఇష్టం ఉండదు. సో నేను ఏంటంటే ఈ ఫాజిల్ వాచ్తో అయితే పేరప్ చేస్తున్నాను. ఈ వాచ్ నేను చాలా వీడియోస్లో చూపించాను అండ్ నేను ఎక్కువ ఇదే పేరప్ చేసుకుంటానండి బికాస్ దిస్ ఇస్ వెరీ వర్సటైల్. ఇది ఏంటంటే మనకి ఇట్లా నీట్గా స్టోన్స్ అది వచ్చి ఈ వాచ్ అయితే వస్తుంది. ఇది నేను 3-4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లోనే తీసుకున్నాను ఈ ఫాజిల్ వాచ్. సమ్ సేల్ రన్ అవుతుంటే 7,000 చేంజ్కి అయితే వచ్చిందండి నాకు ఈ వాచ్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సమ్ 12,000 సంథింగ్. అండ్ నేను ఈ ఫుట్వేర్తో అయితే పేరప్ చేస్తున్నానండి. ఇట్లా హీల్ వచ్చిన ఫుట్వేర్తో అయితే పేరప్ చేస్తున్నాను. ఇది కొంచెం బేజ్ కలర్, కొంచెం న్యూట్రల్ టోన్లో ఉంది కాబట్టి ఎట్లాంటి అవుట్ఫిట్ మీదైనా సెట్ అవుతుంది. అండ్ దట్టు ఇది కొంచెం వైడ్ లెగ్ ప్లాంట్ వచ్చింది కాబట్టి కొంచెం వైడ్ లెగ్ అట్లా ప్లాజో టైప్ ప్యాంట్స్ వచ్చిన వాటికి పాయింటెడ్ హీల్స్తో పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ W. ఇందాక చూపించింది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం ట్రెడిషనల్గా ఉండిందండి అవుట్ఫిట్. కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇందాకది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆ వైబ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి ఇట్లాగా అనార్కలి స్టైల్లో అయితే వచ్చిందండి. ఇదైతే నాకు భలే నచ్చింది. భలే లైక్ అనార్కలి కూడా కాదు, కొంచెం నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది. నాకైతే భలే డిఫరెంట్ వైబ్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ W అండి. W బ్రాండ్ నుంచి తీసుకున్నాను అండ్ సైజ్ 6 తీసుకున్నాను. నేను చాలా W వీడియోస్ చేశాను అండ్ అందులో కూడా స్పెసిఫై చేశాను మీకు. Wలో సైజ్ నెంబర్స్లో ఇస్తారు. 6 అంటే ఎక్స్ట్రా స్మాల్, 8 అంటే స్మాల్, 10 అంటే మీడియం, లైక్ దట్ లైక్ నెంబర్స్లో అయితే వస్తుందండి మనకి. సో నాది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కాబట్టి నెంబర్ 6 అయితే తీసుకున్నాను. ఇట్లా మనకి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే ఇలా అనార్కలి లైక్ నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుండిందండి. మంచి థిన్ సాఫ్ట్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా భలే డిఫరెంట్ అనిపించింది నాకు ఈ అవుట్ఫిట్ అయితేని. సో దీనికి నెక్ ఏంటంటే ఇట్లా సింపుల్ బోట్ నెక్ లాగా వచ్చి ఇక్కడ చిన్న కీ హోల్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా నీట్గా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి దానిపైన మనకి ఇట్లాగా సింపుల్ చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా పాలిష్ లైక్ వెరీ నీట్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఈ ప్యానలింగ్ కిందంతా కూడా మనకి ఇట్లాగా ప్లీట్స్ లాగా వచ్చాయి. నైరా కట్కి వస్తుంది కదా, దిస్ ఇస్ ఎ నైరా కట్ టాప్. సో ఇట్లా నైరా కట్ లాగా మనకి ఇట్లా అయితే వచ్చింది. అండ్ సైడ్న మనకి స్లిట్ అయితే వచ్చింది. సైడ్ స్లిట్ మరీ పైకి అయితే రాలేదండి, వేస్ట్ కనపడేలాగా. అండ్ లోపల లైనింగ్ ఇచ్చారు మనకి. ఈ లైనింగ్ ఎలా ఇచ్చారంటే దీనికైతే స్లిట్ ఇచ్చారు కానీ లైనింగ్ అయితే స్లిట్ ఇవ్వలేదు. సో ఏమీ లైక్ హిప్ కనపడడం కానీ అట్లా ఏమీ కనపడదు. సో సింపుల్గా ఇట్లాగా దూరంగా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. మెయిన్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉండింది. అండ్ దీనికి స్లీవ్స్ కూడా మళ్ళీ మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. స్లీవ్స్కి మనకి లైనింగ్ అయితే రాలేదు. అండ్ ఇట్లా మనకి బలూన్ స్లీవ్స్ లాగా ఇక్కడ ఇట్లా పెట్టుకోవడానికి బటన్ లాగా వచ్చి మనకి ఇట్లాగా ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ వరకు వచ్చేస్తుందండి స్లీవ్స్ అయితేని. సో ఇలా ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా లెగ్గిన్ అయితే ఇచ్చారు. ఇట్లా సింపుల్ సేమ్ కలర్లో మనకి యాంకిల్ లెంత్లో లెగ్గిన్ లాగా అయితే ఇచ్చారండి ఇది. సో ఇట్లా మనకి సింపుల్ లెగ్గిన్ అయితే వచ్చింది. W బ్రాండ్ లెగ్గిన్స్ కూడా బాగుంటాయి. సో ఇది లెగ్గిన్ వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం స్టిఫ్ టైప్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ఈ కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది. నాకైతే దుప్పటా పెద్దగా నచ్చలేదండి. అంటే ఈ ఫ్యాబ్రిక్తో కంపేర్ చేస్తే దుప్పటా పెద్దగా నచ్చలేదు. బట్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్, వేసుకుంటే బాగానే ఉన్నింది. బట్ దుప్పటా లేకుండా వేసుకుంటే చాలా బాగా లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగుంది. ఇందాకది కూడా దుప్పటా లెంత్ అండ్ విత్ బాగానే ఉండిందండి. యూజువలీ బ్రాండ్స్లో దుప్పటాస్ లెంత్ అండ్ విత్ బాగా వస్తాయి. సో ఇట్లా కొంచెం స్టిఫ్ టైప్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మొత్తం అంతా ఇట్లాగా పట్టు బార్డర్స్ అయితే వచ్చి మనకి ఈ అవుట్ఫిట్ వచ్చింది. దీనిపైన అయితే సింపుల్ మినిమం జ్యువెలరీ అయితే పేరప్ చేద్దాం అనుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ అయితే పేరప్ చేశాను. ఈ బ్లాక్ బీడ్స్ చాలా రీసెంట్గా మన వీడియోస్లో అయితే చూపించానండి. ఇది సింపుల్ బ్లాక్ బీడ్స్ అమెజాన్ నుంచి తీసుకున్నాను. మంచి డైమండ్ రిప్లికా స్టైల్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఈ సింపుల్ హూప్స్ అయితే పేరప్ చేద్దాం అనుకున్నాను. లేదు మీరు గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటే గోల్డ్ టోన్లో వచ్చేది ఏదైనా జ్యువెలరీ పేరప్ చేసుకోండి. అండ్ గోల్డ్ టోన్లో వచ్చే జ్యువెలరీలో కూడా ఏదైనా బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటే ఇంత డార్క్ గ్రీన్ కలర్లోవి తీసుకోండి. మంచి కాంట్రాస్ట్ కలర్ దీనిపైన పెడితే మీకు అర్థమవుతుంది. ఈ గ్రీన్ కలర్ చాలా బాగా పాపప్ అవుతుంది. మంచి కాంట్రాస్ట్ కలర్స్ అండి. ఎప్పుడు కూడా జ్యువెలరీ మనం పేరప్ చేసేటప్పుడు మన డ్రెస్ ఏదైతే కలర్ ఉందో ఆ డ్రెస్ కలర్లో ఉన్న బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఉన్నవి వేసుకోకూడదు. కాంట్రాస్ట్ కాంబినేషన్లోవి వేసుకోవాలి.
అండ్ దీనిపైన కూడా సేమ్ వాచ్ అయితే పేరప్ చేశానండి. ఈ వాచ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా వర్సటైల్ అండి, చాలా అవుట్ఫిట్స్ మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. నేను ఇదే ఎక్కువ వీడియోస్లో ఎందుకు చూపిస్తానంటే, నేను తీసుకుని 4-5 years అయింది, ఎక్కువే యూజ్ చేశానండి. నేను లైక్ రెగ్యులర్గా బయటకు అది వెళ్ళినప్పుడు అది ఎక్కువగా పెట్టుకుంటాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, పాడవలేదు. ఫాజిల్ బ్రాండ్ ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్. అండ్ వాచ్ కొనేటప్పుడు రిప్లికానో ఒరిజినలో తెలియాలంటే వాచ్ వెయిట్ చూడండి. వాచ్ వెయిట్ ఎక్కువ ఉండాలి, మంచి క్వాలిటీ వాచెస్ వెయిట్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనిపైన ఫుట్వేర్ ఏంటంటే, నా దగ్గర ఇట్లా గ్రీన్ బీట్స్తో ఫుట్వేర్ అయితే ఉంది. ఇది కూడా నేను చాలా రీసెంట్గా మన వీడియోస్లో చూపించాను. అమెజాన్ లైక్ హాల్ చేశానండి, ఫుట్వేర్ హాల్, అందులో అయితే తీసుకున్నాను. దీనిపైన ఏంటంటే ఇట్లా గ్రీన్ బీడ్స్ అండ్ మనకంతా కూడా ఇట్లా గోల్డ్ టోన్తో చిప్ వర్క్ అయితే వచ్చింది. దుప్పట కూడా ఇట్లాంటి గ్రీన్ బీడ్స్ అండ్ మనకి గోల్డ్ టోన్లో వచ్చింది కాబట్టి బాగా మ్యాచ్ అవుతుంది అన్నట్టు. లైక్ మంచి కాంట్రాస్ట్, లైక్ దట్ టు మనకి బాటమ్కి దీనికి లైక్ కాంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా నేను ఈ ఫుట్వేర్ అయితే పేరప్ చేశాను. సో గైస్, ఈ 2 లుక్స్లో మీకు ఏ లుక్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీటిపైన మీరు కావాలంటే హెవీగా కూడా జ్యువెలరీ అయితే పెట్టుకోవచ్చు. హెవీ జ్యువెలరీస్ కూడా బాగుంటాయండి వీటిపైకి. బట్ నేను ఏంటంటే సింపుల్ లుక్ క్రియేట్ చేద్దాం అన్నట్టు వేసుకున్నాను. హెవీ జ్యువెలరీ అన్నానని చెప్పి మరీ ఎక్కువ పొడవుగా వచ్చేసినాయి ఆర్ లేకపోతే మరీ బరువు ఎక్కువ ఉన్నాయి అట్లాంటివి పెట్టుకునే దానికన్నా కొంచెం మీడియం సైజ్ అండ్ చిన్నవి పెట్టుకుంటేనే ఈ డ్రెస్సెస్కి లుక్ అయితే బాగుంటుందండి. స్పెషలీ ఈ అవుట్ఫిట్కి అయితే కొంచెం సింపుల్ జ్యువెలరీయే లుక్ అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం ట్రెడిషనల్ టైప్ కాబట్టి దానికి పెట్టుకోవచ్చు, హెవీ జుమ్కాస్ అట్లా పేరప్ చేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. బట్ దీనిపైకి ఏంటంటే జుమ్కాస్ అలాంటి వాటి కన్నా కొంచెం సింపుల్ మీడియం సైజ్ వచ్చిన జ్యువెలరీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నా దగ్గర అవైలబుల్గా ఉన్న లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.